అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానం, రెండవది అమరావతి, మూడవది బనకచెర్ల, నాలుగవది ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది 87 ఆ ప్రాంతాల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడమే కాకుండా ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. ఎందుకు? ప్రతి పేద బిడ్డ, ప్రతి రైతు కూలీ బిడ్డ, ఎస్సీ గాని ఎస్టీ గాని ఓబీసీ గాని మైనారిటీలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రాథమిక పాఠశాలను దేశం మొత్తం మీద ప్రారంభించాం. ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలల పైన కుట్ర బందుతా ఉంది. 35,000 ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలను గత సంవత్సరంలో 5,000 పాఠశాలలు తగ్గించారు. ఈ సంవత్సరం మరొక 5,000 పాఠశాలలు తగ్గించాలనుకుంటున్నారు. రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలను 10,000 లోపుకు తీసుకురావాలన్న కుట్రతో ఈరోజు కూటమి ప్రభుత్వం వెళుతా ఉంది. ఎందుకు వెళుతా ఉంది? వీళ్ళకు ఇష్టం లేదు పేద బిడ్డలు చదువుకోవడం, పేద బిడ్డలు ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ పైన ఒక్కొక్క పంచాయతీలో ఒక్కొక్క స్కూల్ పెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెళుతా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలను ఏమాత్రం మీరు తాకితే ఉద్యమం తప్పదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. గుంటూరు దగ్గరగా ఉండి తప్పు ఇది చేయకూడదు. పేదవాడికి అన్యాయం జరగకూడదు. ఇది స్వతంత్ర భారతదేశంలో పేదవాళ్ళ కొరకు మేము తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలను తగ్గించే హక్కు ఎవరిచ్చారు మీకు? 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోద్దా? పేదవాడికి ఎందుకు అన్యాయం జరుగుతా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, ఎస్సీలకు అన్యాయం జరుగుతా ఉంది, ఎస్టీలకు అన్యాయం జరుగుతా ఉంది. కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు అన్యాయం జరుగుతా ఉంది. మరి ఓబీసీలకు పెద్ద పీట వేశానంటాడు చంద్రబాబు నాయుడు. ఏం వేశాడు? 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ఆయన ఏం చేశాడు నేను అడుగుతున్నాను. గుంటూరు నుంచి ఏం చేశాడు ఆయన? ఒక ఓబీసీ మహిళను ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో చెట్టుకు కట్టేసి కొట్టారు, చిన్న అప్పు కట్టలేదని. ఇది ఓబీసీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ ఒట్టి మాటలు చెప్పుకుంటున్నాడు యనమల రామకృష్ణుడు, లేకపోతే ఇంకొక ఆయన రామ్మోహన్ మంత్రులు చేసినంత మాత్రాన ఓబీసీలకు పెద్దపీట వేసినట్టు కాదు. ఇది కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు దుర్మార్గంగా. ఇది తప్పు అని నేను తెలియజేస్తున్నాను. మరి దగ్గరలో ఉన్నటువంటి తెనాలిలో ఒక దళిత యువకుడును పండేసి కాళ్ళు చేతులు పోలీసులే కొట్టారు. మరి అందరూ చూస్తున్నారు. ఎవరో అధికారులు కూడా సమర్థించేది కొట్టింది కరెక్ట్ అని. కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారయ్యా? మానవ హక్కులున్నాయి.
ఎందుకు కొట్టారు ఆ దళిత యువకుడిని? వాడు చేసిన పొరపాటు ఏంది? పొరపాటు చేసినా కూడా కొట్టే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని. గిరిజనులకు అన్యాయం జరుగుతా ఉంది కూటమి ప్రభుత్వంలో. మరి అరకులో గిరిజనులు ఎక్కువ, మరి ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఎక్కువ. ఆ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కోటీశ్వరులకి ఇచ్చేదాని కొరగా మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన పురుషుల పురుషాంగాలు కోస్తున్నారు దుర్మార్గులు దౌర్జన్యంగా. ఎందుకు కోస్తున్నారు? మహిళల ముందే, గిరిజన మహిళల ముందే కోస్తున్నారు. అవునా కాదా? ఎందుకు కోస్తున్నారు? అక్కడ ఉన్నట్టు వాళ్ళు వెళితే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే దానికి చేస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఇదే కూటమి ప్రభుత్వం? ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను. మైనారిటీలు వాళ్ళు ఏదో ఆస్తులు సంపాదించుకున్నారు, ఒక్క బోర్డుకు నువ్వు సపోర్ట్ చేశావు అక్కడ బీజేపీకి. తప్పు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్తావు జవాబు దీనికి? తప్పని నేను తెలియజేస్తున్నాను. జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని ఖండిస్తున్నాను. వెంటనే మార్చుకోవాలి మనసని తెలియజేస్తున్నాను. రెండవది అమరావతి. ఆయన దేవతల రాజ్యాన్ని అంటాడు. నిన్న మొన్నంతా తిరిగాను, ఎక్కడన్నా దేవతలు ఏమన్నా కనిపిస్తారేమో అని. నాకు కనిపించిందల్లా కర్రతుమ్మ చెట్లు, కర్రతుమ్మ చెట్లు కనిపించాయి. ఒక్క దేవుడు కనిపించలేదు, ఒక్క దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు